ఎక్కువ దూరం నడిచినప్పుడు, ఎక్కువ గంటలు ప్రయాణం చేసినప్పుడు, గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేసినప్పుడు కాళ్లు నొప్పులు పెట్టడం మనలో చాలా మందికి అనుభవమే. అయితే ఎక్కువ దూరం నడవకున్నా, ప్రయాణాలు చేయకున్నా కాళ్లల్లో అస్తమానం నొప్పి బాధిస్తూ ఉంటే అందుకు ఖచ్చితంగా డయాబెటిక్ ఫుట్ మొదలుకొని వెరికోజ్ వీన్స్, డీవీటీ జబ్బు వరకు ఏదో ఒకటి కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలకు ఒకప్పుడైతే పెద్దగా కోతలు పెట్టి సర్జరీలు చేయాల్సి వచ్చేది. అయితే ఆధునిక ఇంటర్వెన్షనల్ రేడియోలాజికల్ ప్రొసీజర్స్ ద్వారా ఇవాళ కోతలు లేకుండానే సులువుగా వైద్యం చేస్తున్నారు. కాళ్లల్లో నొప్పికి కారణమయ్యే జబ్బులకు కోతలు లేని చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్లలో నొప్పిని తెచ్చిపెట్టే జబ్బులేంటి? పేషెంట్స్ ఈ మధ్యన ఎక్కువగా ఉంటుంది మనకి కాళ్ళ నొప్పులతో ప్రజెంట్ చేస్తారు. సో అన్ని కాళ్ళ నొప్పులు ఒకటే రీజన్ కాదు. సో ఏజ్ వైజ్గా ఉంటుంది, వాళ్ళు ఉండే వెయిట్ కానీ లేకపోతే వాళ్ళు చేసే పనులను బట్టి కానీ సో లెగ్ పెయిన్స్ అనేది ఉంటాయి. సో మనకి కామన్గా ఇప్పుడు వినిపించేది ఏంటంటే వారికోస్ వెయిన్స్ అనేది. వారికోస్ వెయిన్స్ అనేది ఏంటంటే రక్తనరాలకు సంబంధించి. అట్లానే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ అనేది డయాబెటిక్ ఫుట్ అని కూడా అంటాం. అంటే యూజువలీ వాళ్ళలో ఎక్కువగా వస్తుంది కాబట్టి. సో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ అనేది కూడా రక్తనరాలకు సంబంధించి. దాని తర్వాత వచ్చేసి డీవీటీ. అంటే ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజే కానీ వారికోస్ వెయిన్స్ కానీ బ్లడ్ అనేది ఫ్లో రిలేటెడ్. తర్వాత డీవీటీ వచ్చేది ఏంటంటే బ్లడ్ అనేది గడ్డగట్టడం. సో బ్లడ్ అనేది మూమెంట్ లేకుండా ఉండడం వల్ల డీవీటీ అంటాము. సో దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా చాలామంది పెయిన్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే జాయింట్ రిలేటెడ్ పెయిన్స్. అది ఆస్టియో ఆర్థరైటిసే కానీ నీ రిలేటెడ్ పెయిన్సే కానీ వీటిని పెయిన్స్ అంటాం. సో జనరల్గా ఏంటంటే పేషెంట్ అన్నిటికీ కాళ్ళలో నొప్పి అనే వస్తారు. సో మనం దాన్ని ఏ పెయిన్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే దానికి రిలేటెడ్గా వాళ్ళ హిస్టరీ తీసుకొని స్కాన్స్ చేసి పెయిన్ ఏ విధంగా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్కి చికిత్స ఎలా ఉంటుంది? పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ ట్రీట్మెంట్ అనేది స్మోకింగ్ ఆపేయాలి, షుగర్ కంట్రోల్లో తెచ్చుకోవాలి, అండ్ కొలెస్ట్రాల్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. సో ఇవి మెయిన్గా మనకి ఇనిషియల్ స్టేజెస్లో చేస్తే చాలా వరకు విత్ మెడికేషన్ మనం చాలా వరకు మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఆ స్టేజ్ కూడా అయిపోయింది. ఇన్స్పైట్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా పేషెంట్ ఈ నొప్పులు అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అండ్ కాళ్ళలో పుండ్లు కూడా తయారవుతాయి. ఇది నెగ్లెక్ట్ చేసినప్పుడు కాళ్ళలో పుండ్లు తయారయ్యి బ్లడ్ ఫ్లో అనేది మొత్తానికే ఆగిపోతే ఇంకా కాళ్ళు ఎండిపోవడం, అంటే కాళ్ళలో టిప్స్ పుండ్లు మానకపోవడము, తర్వాత ఆ పాదంలో ఆ ఫింగర్స్లో డ్రైనెస్ రావడము, డ్రాప్ అయిపోవడం, అంటే నల్లగా తయారై ఎండిపోయి ఊడిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ స్టేజ్ అలాంటిది వచ్చినప్పుడు మాత్రం ఇంకా నెగ్లెక్ట్ చేయడం అంతవరకు కూడా వెళ్లకుండా డెఫినెట్గా యాంజియోప్లాస్టీస్ అనేది చేయాలి. అంటే ఏదైతే బ్లడ్ వెజల్స్ మూసుకుపోయాయో వాటిని గుండెకి ఎలా అయితే రక్తనాళాలు మనం ఓపెన్ చేసి స్టంట్ వేస్తామో అలానే ఈ కాళ్ళలో కూడా యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే మూసుకుపోయిందో వాటికి బెలూన్ పెట్టి ఓపెన్ చేయడమే కానీ స్టంట్స్ వేయడమే కానీ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి హెవీ క్యాల్సిఫికేషన్ ఉంటుంది. అంటే ఆ రక్తనరాల్లో ఆ క్యాల్సిఫికేషన్ అంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ వల్ల బ్లాక్స్ అయిపోతాయి. సో వీటిని డ్రిల్ చేసి ఓపెన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి హార్డ్గా ఉంటాయి. స్టంట్ వేసినప్పుడు కానీ బెలూన్ వేసినప్పుడు కానీ అవి ఓపెన్ కాకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఈ ఒక డ్రిల్ ఆఫ్ ఎథెరెక్టమీ డివైస్ అని ఉంటుంది. డ్రిల్ చేస్తూ వాటిని సక్అవుట్ చేసేస్తాం అనమాట. ఓపెన్ అనేది క్లియర్ చేస్తాము. ఒక్కోసారి ఈ హెవీ క్యాల్సిఫికేషన్ ఉండడం వల్ల చాలా వరకు మూసుకుపోవడం వల్ల పెద్ద యాంజియోప్లాస్టీ ద్వారా పెద్ద హెల్ప్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు బైపాస్ సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది. కాళ్లలో ఉబ్బిన సిరలకు కోత లేకుండా ఎలా చికిత్స చేస్తారు? బ్లడ్ అనేది కిందికి రాకపోవడం అనేది పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్. వచ్చిన బ్లడ్ పైకి వెళ్ళకపోవడము అంటే వెయిన్స్ అంటాం దీన్ని. సో బ్లడ్ పైకి వెళ్లకుండా అలా నిల్చుండిపోతే దాన్ని బ్లడ్ వెజల్స్ అనేది బల్జ్ అవుట్ అవుతాయి. అయినప్పుడు ఆ వారికోజ్ వెయిన్స్ అనేది రక్తనరాలు మనకి ఉబ్బి బయట కాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని వారికోజ్ వెయిన్స్ అంటారు. వీనస్ డాప్లర్ స్కాన్ అనేది చేస్తాము ఆర్ ఎంఆర్ఐ అనేది చేస్తాము. సో చేసినప్పుడు ఈ వాల్వ్ అనేది పనిచేయట్లేదు అనేది మనకు తెలుస్తుంది. సో వీటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? లేజర్ ట్రీట్మెంటే కానీ తర్వాత గ్లూ ట్రీట్మెంటే కానీ చేస్తున్నాము. సో ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనము ఆ రక్తనరం ద్వారా ఏదైతే ఉబ్బాయో వాటిలో మనకు ఒక గ్లూకోజ్ లైన్ లాంటిది ఐవి లైన్ పెట్టేసి దాంట్లో లేజర్ అనేది మన వెంట్రుక మందంగా ఉంటుంది. అది పాదం దగ్గర నుంచి
కాలు పై వరకు పంపించి ఆ చెడు రక్తాన్ని తీసేసి ఈ లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. చేయడం వల్ల ఆ బ్లడ్ వెజల్స్ అనేది సీల్ అయిపోతాయి. బ్లడ్ ఫ్లో, ఆ స్టోరేజ్ అనేది దాంట్లో ఉండదు, నిలువ అనేది ఉండదు. అండ్ వేరే రక్తనరాలు ఉంటాయి, వాటిలో ఫ్లో అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. గ్లూ ట్రీట్మెంట్. సో దీంట్లో ఏంటంటే ఈ గ్లూ ట్రీట్మెంట్లో మనకు ఒక కైండ్ ఆఫ్ అడిహేసివ్ మెటీరియల్, అంటే ఒక థిన్ పేస్ట్ లైక్ మెటీరియల్ ఏంటంటే ఆ నరాల్లో మనము పెట్టేసి, అంటే దాంట్లో ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ నరాలు అనేది సీల్ అయిపోతాయి. సో ఇది కూడా సేమ్ లేజర్ ట్రీట్మెంట్ లాగానే, కాకపోతే అక్కడ లేజర్ బదులు ఇక్కడ మనం గ్లూ అనేది యూజ్ చేస్తాం. కాళ్లలో రక్తపు గడ్డల్ని తెచ్చిపెట్టే డీవీటీకి చికిత్స ఎలా ఉంటుంది? వారికోస్ పేషెంట్స్లో ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది స్లో అవ్వడం వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేస్తే స్లోగా బ్లడ్ క్లాట్ అయిపోతుంది. దాన్ని డీవీటీ అంటాము. సో అలానే ఈ బ్లడ్ వెజల్స్లో ఈ బ్లడ్ ఫ్లో అనేది స్లో అవ్వడం వల్ల క్లాట్ అయిపోయి సర్క్యులేషన్ అనేది మొత్తంగా డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో, వచ్చిన ఫ్లో పైకి వెళ్ళడానికి ఉండనప్పుడు అక్కడ స్టోరేజ్ స్టాగ్నేషన్ ఎక్కువ అయిపోయి కాళ్ళలో వాపులు వస్తాయి. సో వీళ్ళలో ఏంటంటే కాళ్ళలో ఈ నొప్పి బాగా సివియర్గా అయిపోతుంది, ఓవర్ నైట్ నొప్పి వచ్చేస్తుంది. అండ్ వీళ్ళు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ బ్లడ్ క్లాట్స్ అనేది లంగ్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏంటంటే మనము ఐదర్ మెడికేషన్ ఇచ్చి మెల్ట్ చేయడం, కానీ మెడికేషన్తో ఏమవుతుందంటే టైం అనేది ఎక్కువగా పడుతుంది ఆ మెల్ట్ అవ్వడానికి. వేరాజ్ కెథీటర్ డైరెక్టెడ్, అంటే ఒక చిన్న ట్యూబ్ వేసి కాళ్ళలో నరాల్లో ఆ మెడికేషన్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం వల్ల తొందరగా మెల్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ పేషెంట్ అనేది నార్మలైజ్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ బ్లడ్ క్లాట్స్ మెల్ట్ చేయడం, ఒక్కోసారి ఈ క్లాట్ని లంగ్స్లోకి వెళ్లకుండా ఆపడానికి ఈ కాలికి లంగ్స్కి మధ్యన నరంలో ఒక ఫిల్టర్ అనేది పెడతాం. పెట్టినప్పుడు ఏంటంటే ఈ క్లాట్స్ ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ లంగ్స్లోకి వెళ్లకుండా ఈ ఫిల్టర్ అనేది ఆపేస్తుంది అనమాట. సో అది ఒక డ్యామేజ్ ప్రివెన్షన్ మెథడ్ అనమాట. దీన్ని ఐవీసీ ఫిల్టర్ ప్లేస్మెంట్ అంటాం. మోకాళ్ళ నొప్పులకు చికిత్సలు ఎలా ఉంటాయి? మొకాల్లో ఉండే నొప్పి వల్ల అందరూ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళట్లేదు. సో ఎందుకంటే అది దానికి రిలేటెడ్ కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం కొంతవరకు ఈ జాయింట్ పెయిన్ని తగ్గించడానికి మనము ఇంట్రా ఆర్టీరియల్ ఇంజెక్షన్స్ ఇస్తాము. అంటే మన పేషెంట్లోని పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాము. పేషెంట్లోని బ్లడ్ తీసుకొని ఆ ప్లాజ్మా అనేది చేసి దాన్ని పేషెంట్ జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఈ ప్లాజ్మా అనేది ఏంటంటే కొంతవరకు డ్యామేజ్ కంట్రోల్ చేయడమే కానీ రిపేర్ చేయడమే కానీ జరుగుతుంది. సో బాడీలో, శరీరంలో మనకి ఎప్పుడు కంటిన్యూస్ డ్యామేజెస్ అవుతూనే ఉంటుంది. బాడీ చాలా వరకు సెల్ఫ్ రిపేరింగ్, సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ ప్లాజ్మాలో దట్ కైండ్ ఆఫ్ ఈ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏమిటంటే మనం జాయింట్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ డ్యామేజ్ అనేది కొంతవరకు అది రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసినప్పుడు పేషెంట్ మే ఫీల్ బెటర్ అనమాట. అంటే ఈ పెయిన్ తగ్గిపోవడమే కానీ, ఆ కార్టిలేజ్ రిపేర్ అవ్వడమే కానీ అవుతూ ఉంటుంది. సో అది మనం వేరియస్ జాయింట్స్లో ఇవ్వచ్చు. అలానే స్టిరాయిడ్స్ కూడా ఇస్తారు. కానీ స్టిరాయిడ్స్ కంటే ముందు కూడా మనం పిఆర్పి అనేది ఇవ్వడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది మినిమైజ్ చేసుకుంటాము. అండ్ ఇట్ ఈస్ అ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ అనమాట. డయాబెటిక్ ఫుట్, వెరికోజ్ వెయిన్స్, డీవీటీ జబ్బులకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పెద్దగా కోతలు పెట్టకుండానే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్ సాయంతో సులువుగా వైద్యం చేయొచ్చు.